హలో ఫ్రెండ్స్, ఈరోజే ఫస్ట్ క్రై నుంచి బేబీ హగ్ స్ట్రోలర్ అనేది డెలివరీ అయింది. నిన్న ఈవినింగ్ 6 o'clockకి అట్లా ఆర్డర్ చేసిన. సో మార్నింగ్ 11 AM వరకు డెలివరీ అయిపోయింది. లిటరల్లీ చాలా అంటే చాలా ఫాస్ట్గా డెలివరీ చేసినారు ఫస్ట్ క్రై అప్లికేషన్ వాళ్ళు. ఇది వచ్చేసి స్ట్రోలర్ బ్లూ కలర్ది తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి 3500 రూపీస్ పడ్డది. కార్డ్స్ ఏమైనా ఉంటే ఆఫర్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు ఆ కార్డ్స్ లేక ఆఫర్ మీద ఏం తీసుకోలేదు. సో కంప్లీట్గా 3499 పడ్డది. ప్యాకింగ్ మాత్రం వేరే లెవెల్, చాలా మంచి బబుల్ ప్యాకింగ్ చేసినారు, ఎటువంటి డ్యామేజెస్ కాకుండా. చూసారు కదా. సో జాగ్రత్తగా కోస్తున్నా. సో ఇప్పుడు ప్రోడక్ట్ తీయాలి. చాలా అంటే చాలా హెవీ ఏం లేదు, జస్ట్ ఒక 7 kgs అలా వెయిట్ ఉంది. ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంది. లిటరలీ ఆ మెటీరియల్ కూడా కంప్లీట్గా స్టీల్ పైప్స్ తోటి, ఆ ప్లాస్టిక్ అవి, ఆ టైర్స్ వచ్చేసి టైర్ ఎగ్జాక్ట్లీ రబ్బర్ ఉంది, అవి మిగతావి ప్లాస్టిక్. కుషన్ మాత్రం కాటన్ అనుకుంటా. సో బేబీస్ కూర్చున్నా కానీ మెత్తగా ఉండడానికి. రిసిప్ట్ కూడా వచ్చింది. మాన్యువల్ ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది. సో నేను ఫస్ట్ టైం సో మాన్యువల్ చూసి ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఫస్ట్లీ టైర్లు పెడదాం అనుకున్నా. సో ఇది వచ్చేసి బేబీ కాళ్ళకి బయటకు వస్తే కాలు బయట రాకుండా అది సీకు సెట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ నేను కుషనింగ్ వేస్తున్నాను. అక్కడ ఎగ్జాక్ట్గా అక్కడ ఒక ర్యాపర్ దానికి దీనికి టచ్ అవ్వాలి, అతకబెట్టాలి. ఇదేమో ఎండ కొట్టకుండా ఉంటుంది గుంజేతందుకు. సో బయటకు వెళ్ళేటప్పుడు అట్లా ఎండ తగలకుండా చూసుకోవడానికి. ఇది ఇక్కడ బేబీ కాళ్ళు పడిపోకుండా 2 కాళ్ళు ఇక్కడ మధ్యలో ఉండేటట్టు ఇది చేసేయాలి. ఇప్పుడు నేను కుషనింగ్ వేస్తున్నా. ఇదేమో చేతిలోకి వచ్చేటప్పుడు బెల్ట్ ఫస్ట్ నేను లూజ్ చేస్తున్నా. లూజ్ చేసిన తర్వాత అది అతకబెట్టాలన్నమాట. అతకబెట్టి ఎంకల్ నుంచి ఒకటి దానికి ఎలాస్టిక్ టైప్ ఉంటుంది. సో అది వేసి దానికి అతకబెట్టేస్తే సెట్ అయిపోతుంది. సో చూడండి, ఎలాస్టిక్ది ఫస్ట్ వేయాలి. వేసిన తర్వాత అక్కడ అతకబెట్టేసి కింద కూడా సేమ్ ఉంటుంది, అట్లనే అతకబెట్టేసాలి. సో అది జరగదు అది ఇక. సో ఇక్కడ నుంచి మధ్యలో అవి తీసేసి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అది అతకబెట్టేసి ఏంటంటే 2 కాళ్ళు ఉంటాయి. సో బేబీ అనేది కింద జారి పడకుండా ఉంటుంది. సో కాళ్ళకి సపోర్ట్ లాగా ఉంటుంది ఇది. కుషనింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బెడ్ ఆల్మోస్ట్ మ్యాట్రెస్ లానే ఉంది. పిల్లలకు దే విల్ ఫీల్ లిటరలీ కంఫర్ట్. సో ఇది ఒక సీక్ తీసుకొని 2 ఎడ్జెస్లో ఎగ్జాక్ట్లీ పెడితే ఇది బేబీ, ఇప్పుడు నా కొడుకు కూడా పడుకున్నాడు కదా, అలా ఉంటుంది. సో కాలు అనేది ఇన్కేస్ వాడు పెద్దగా అవుతున్న కొద్దీ కాలు అనేది బయట పడకుండా అది ఉంటుంది. సో ఇది వచ్చేసి కింద అటాచ్ చేయాలి. సో బేసిక్గా ఎక్స్ట్రా క్లాత్స్ కానీ లేకపోతే వాళ్ళ టాయ్స్ కానీ వేయడానికి ది బెస్ట్. స్టోరేజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది దీనికి. సో ఇక్కడ అండ్ మోర్ బ్యాక్ సైడ్కి 2 పెట్టేస్తే అట్లా మీకు ఆల్మోస్ట్ ఒక 1/2 feet డిస్టెన్స్ ఉంటుంది. సో అంత ఏం కింద తగలదు ఇన్ కేస్ బేబీని పట్టుకొని తిరిగినా కానీ. వీల్స్ కూడా చాలా ఈజీ ఇన్స్టాలేషన్ కూడా. మాన్యువల్ బుక్ చూసాను మీకు
లిటరల్లీ అర్థమైపోతుంది ఆ వీల్స్ ఇన్స్టాలేషన్ అనేది. ముందున్నది ఏమో లాక్ ఏం కాదు. సో అలా ప్రెస్ చేసి అది చేస్తాం. సో టర్నింగ్ 360 డిగ్రీస్ ఇది టర్న్ అవుతూ ఉంటాయి. సో ఎలా అంటే అలా వెళ్ళిపోవచ్చు. అది వచ్చేసి లాకింగ్ ఆ సిస్టమ్కి. మంచిగా సస్పెన్షన్ కూడా ఉంది. ఇన్ కేసు గతుకుల రోడ్డు పైన కానీ ఏమైనా సీసీ రోడ్ పైన పోయినా కానీ ఎటు మట్టి రోడ్లో పైన కానీ బేబీకి హార్డ్గా తగలకుండా ఫ్రీగా ఉండేటట్టు ఉంది. లిటరల్లీ ఫ్రంట్ వీల్స్ అయితే సూపర్ అనే చెప్పాలి, వీల్స్ కానీ అవి. సో ఇప్పుడు బ్యాక్ వీల్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు బ్యాక్ వీల్స్ చూసుకుంటే దానికి లాకింగ్ కూడా ఉంటుంది. వన్స్ అది లాక్ వేసినామంటే ముందు పోదు, వెనకాల పోదు. ఇది వచ్చేసి ఇది ఫోల్డ్ కాకుండా ఇన్ కేస్ ఎవరైనా మాన్యువల్గా ఫోల్డ్ చేద్దామంటే ఇట్లా పెడితే అసలు ఫోల్డే కాదు ఇది ఇక. సో ఇది ఆల్మోస్ట్ మెటీరియల్ చాలా అంటే చాలా బెస్ట్గా ఉంది. వెయిట్ వచ్చేసి బిలో 10 kgs ఈ వెయిట్ ఉంది. బేబీ వెయిట్ వచ్చేసి 12 kgs వెయిట్ అంతా ఉంది. అంటే అంతవరకు మ్యాక్సిమం పెట్టొచ్చు. అది చూసారు కదా, అది ముందు కూడా వెనకాల చేయొచ్చు, వెనకాల కూడా చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఐ వుడ్ రికమెండ్ టు ఎవ్రీ మదర్.